పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పుట్టపర్తిలో సిపిఐ నేతలు నిరసనకు దిగారు. ధర్నాకు జనం భారీగా తరలివచ్చారు. ప్రభుత్వాలు మారినా పేదల తలరాతలు మాత్రం మారడం లేదని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లతో ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమందికి పట్టాలు ఇచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వం బాటలోనే కూటమి సర్కార్ నడుస్తోందని విమర్శించారు. పేదలను నిర్లక్ష్యం చేస్తే కూటమి సర్కార్ కూడా తగిన మూల్యం చెల్లించుకుంటుందని అంటున్న వేమయ్య యాదవ్తో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు నిర్మించి స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని చెప్పేసి ఇవాళ సత్యసాయి జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున సిపిఐ కార్యకర్తలతో పాటు పేద ప్రజలందరినీ కూడా జిల్లా కేంద్రానికి తరలించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే దీని మీద మనతో మాట్లాడడానికి సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మనతో ఉన్నాడు. చెప్పండి వేమయ్య యాదవ్ గారు, ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడి 3 సంవత్సరాలు దాదాపుగా కావస్తూ ఉంది. ఈ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 2.5 లక్షల ఇండ్లకు అప్లికేషన్లు దరఖాస్తు చేస్తే 65,000 శాంక్షన్ లిస్టు బయటకు వచ్చింది. అదేవిధంగా 2014-19 హయాంలో దాదాపు ఈ రాష్ట్రంలో 5 లక్షల ఇళ్లకు సంబంధించి టిడ్కో ఇల్లు మరి 25,000, 50,000 రూపాయలు డబ్బులు కట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత వారికి ఏమాత్రం కూడా ఇల్లు అప్పచెప్పకుండా బ్యాంకు లోన్లు ఈరోజు నోటీసులు వస్తూ ఉన్నాయి వారికి. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వ హయాంలో మేము పోరాటాలు చేస్తూ ఉంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే 4 లక్షల రూపాయలు ఇస్తాను, ఇసుక ఇస్తాను, ఐరన్ ఇస్తానని చెప్పారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000, 30,000 రూపాయలు గ్రామ సమైక్య గ్రూపుల ద్వారా వచ్చేటువంటి లోన్లు, అదేవిధంగా మరో 1,00,000 ఇస్తానంటా అన్నాడు. తద్వారా నువ్వు చెప్పినటువంటి ఎన్నికల హామీ ఏంటి, ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. అందుకే 5 లక్షల రూపాయలను వ్యయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పి, అదేవిధంగా వాటికి కావాల్సినటువంటి ముడిసరుకు కూడా ఉచితంగా ఇసుక, ఐరన్ తదితర అంశాలన్నీ కూడా అప్పచెప్పాలని చెప్పి ఆ రకంగా అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఇల్లు లేనటువంటి నివాస స్థలాలు లేనటువంటి వారందరికీ ఇవ్వాలని ఈ సత్యసాయి లాంటి జిల్లాలో 9 కేంద్రాల్లో సిపిఐ నాయకత్వాన హౌస్ సైట్స్ ఇష్యూ భూ పోరాట కేంద్రాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ సర్వే నంబర్లన్నీ కూడా ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు అనగారి సత్యప్రసాద్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక తహసీల్దార్లకు అందరికీ కూడా అప్పచెప్పాం. అయినా సరే ముందుకు పోవడంలే. ఇప్పటికే 8 మాసాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముందుకు పోతూ ఉంది. కాబట్టి వీటన్నింటికీ సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పి ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, తదితర రాష్ట్ర నాయకులు కాటమయ్య, అదేవిధంగా మా జింకా చరపతి వీరందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ ప్రజల్లో అందరూ కూడా దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఈ సమస్య నాంతా ఉంది. సమస్య పరిష్కారం చూపాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పేద ప్రజల అవసరాలనే వీళ్ళు ఒక పెట్టుబడిగా పెట్టి మొత్తం అంతా కూడా రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పార్టీలన్నీ అధికారంలోకి వస్తున్నాయి. కాకపోతే ఎక్కడే కూడా పేదలకి ఇంటి స్థలాల కేటాయింపులో కానీ ఇళ్ల నిర్మాణంలో కానీ న్యాయం జరగటం లేదు. పేదలు పేదలుగానే నిలిచిపోతున్నారు. పేదలకి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా న్యాయం జరగటం లేదని, అందుకోసమే ఇవాళ పేదలందరినీ కూడా సమీకరించి జిల్లా కలెక్టరేట్ వద్ద ఇక్కడ సత్యసాయి జిల్లాలో ఆందోళన కొనసాగిస్తున్నాము. మరి ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో దీన్ని సుదీర్ఘంగా పోరాటం దశల వారీగా కొనసాగిస్తామని చెప్పేసి సిపిఐ నాయకులు చెప్తున్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తూ మరి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించబోతున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, సత్యసాయి జిల్లా నుంచి.